సార్ పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు ఆయన ఒక గెస్ట్ హౌస్ కట్టారు ఆ అడవి ప్రాంతంలో. కానీ ఆయనకు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది, దానికి పర్మిషన్స్ ఉన్నాయన్నారు. కానీ అడవిలో చిన్న రోడ్డు వేస్తే తప్పేంటి సార్? చిన్న రోడ్డు అడవిలో. అటవీ శాఖ నిబంధనలు చాలా గట్టిగా ఉంటాయండి. ప్రతి మొక్కకి అది ఉంటుంది. మీకు విచిత్రంగా అనిపించు కానీ ప్రతి మొక్క దానికి కూడా అది ఉంటుంది. అందులో వేయటం అనేది అనుమతి తీసుకుని వేయాలి. ఆయన ఇప్పుడు ల్యాండ్ అంటున్నారు, అటవీ భూమిలో కట్టలేదు. నేను 1981-82లోనే అది ప్రభుత్వం ప్రైవేట్ ల్యాండ్ని తీర్మానించింది. మరి తర్వాత అందరూ ఒప్పుకున్నారు, దానికి అన్ని చేశాను. మేబీ నిజమే ఉండొచ్చు. వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్. నేనేం జర్నలిస్ట్ ఆర్నా గోస్వామిని కాదు కదండి. నేనే నిర్ణయించి, నేనే నేరాపణం చేసి, నేనే శిక్ష వేసి, ఆ శిక్షని ఎలా అమలు చేయాలా కత్తి దగ్గరికి వెళ్ళి కోసేసి ఈ శిక్ష టైప్ కదా అలాంటి వారంటే ఆయన కదండి, మిగతా వాళ్ళు. అందుకని ఆయన ఒకవేళ ఆయన చెప్పిన దాని విషయం నమ్మి అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఆయన ప్రైవేట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కదా అనుకున్నా, రోడ్డు ఎలా వేస్తారండి? తార్ రోడ్డు ఏ నిధులతో వేసారండి? చిన్న రోడ్డే కదా సార్ అది. ఏమండి, అటవీ చట్టం సామాన్యులు కూడా పెద్దవాళ్ళు కూడా ఉంటుందా? పుల్లల తెచ్చుకోవడానికి ఫారెస్ట్లోకి వెళ్తే కొట్టి పంపిస్తారు గార్డులు. చట్టాలు కొంతమంది చుట్టాలపై నేను అనవసరిగా ఆయన మీద కూడా ఏది అది ప్రభుత్వం మనకు తెలియకుండా నేను ఎలా విమర్శిస్తాను. కానీ జరిగింది కళ్ళ ముందు, ఇది అన్యాయం అండి. ఎవరు ధర్మాన్ని రక్షించేట్టు కనపట్టలేదు. అందరూ దాని చుట్టాలైపోతున్నట్టు డబ్బులు అధికారం. అన్ఫార్చునేట్ అండి. ఐ థింక్ ఈ షుడ్ అది అలాంటి చోట్ల ఆయన బయటకు వచ్చి ఇంకా నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం. అంటే నేను ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళానండి. రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్తే అక్కడ ఏదో చిన్న ముళ్ళపంది ఉంటుంది కదా, దాన్ని ఏదో ఇది ముళ్ళు దొరికిందండి. ముళ్ళపందినా లేదా మీరు ముళ్ళపందిని వేసారా? లేదా ముళ్ళపంది వేయలేదు, నేనేసేది. ముళ్ళపంది దొరికింది, అది తీసుకొచ్చా అని అడిగానండి. ఇది తీసుకెళ్తే మాత్రం చాలా కష్టం అండి, చాలా నేరం అని చెప్పారండి. ఇది దాన్ని పడిపోయినా దాన్ని నేను అది కూడా వాళ్ళు ఏం టచ్ చేయకూడదటండి. మరి రోడ్డు ఎలా వేసారో అది అని అసలు పర్యావరణం ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఏమండి, ఆ వడ్డించేవాడు మనవాడైతే విస్తరలో ఆఖరిలో కూర్చొని మనకు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ అధికారం ఉంది, అందువల్ల అలాగ అడ్డంగా వేసుకుంటున్నది. మళ్ళీ అనుమతులు తీసుకున్నామంటే ఫైన్, తీసుకోమండి. అలాంటిది సామాన్యులకు వస్తుందా? అడిగే ప్రశ్న అది. మన రొయ్యల చెరువు కాకినాడ నుంచి ఒకరు ఫోన్ చేశారట. రొయ్యల చెరువు దానికి ఫారెస్ట్ నుంచి ఒక పైప్ వెళ్తుందట, పైపు. దానికి పెద్ద పర్మిషన్ అటండి. ఎవరండి? ఫారెస్ట్ కూడా అంత ఈజీగా ఉండదు. బట్ ఆయన రాజ్యాన్ని కాదని ఎవరు పోతున్నా? ఆయన అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కళ్యాణ్ బాబు గారు. ఆయన నేను తీసుకుంటారో ఆలోచిస్తాం. మీరు చెప్పిందని నాకు అర్థమైంది అంటే ఆయనకు ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఉంటే సామాన్యులు కూడా అటువంటి పర్మిషన్ ఇస్తారా? అదే నేను అడిగేది. ఒకవేళ నేరం అయితే ఆయన మీద ఆయన నేరం నిరూపితం అయితే ఆయన శిక్షిస్తారా? సామాన్యుడిని ఎలా చూస్తారండి? ఒక రాజకీయ నాయకుడు గొప్పవాడు ఎంత మాత్రం ఆయనకి ఎలాంటి టీవీలో అన్నీ కవరేజ్. అదే సామాన్యుడు మెడ మీద వేసుకుని నూకేసుకుంటూ పోతారు. అన్ఫార్చునేట్ అండి. లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ ద బెస్ట్ అండి. అదండి. బట్ అధికారం కొంతమంది చుట్టం కాకూడదు. సమాజానికి అందరికీ సమానంగా చూడాలని అభిప్రాయం.